అని అనుకుంటున్నారు. అట్లా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. డీజిల్ మీద 10,000 రూపాయలు, ట్రాక్టర్ల కిరాయిల మీద ఒక్కొక్క రైతు 10,000 రూపాయలు, జనరేటర్ల మీద 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళ ఆశలు చూసి చూసి అడియాశలు అవుతున్నాయి. జనరల్గా ఏదైనా కాలువ గండి పడితే 3 రోజులు 4 రోజులు చేస్తాం. 22 రోజుల పాపం ఇగ వస్తాయి అని చెప్పి వీళ్ళ మాటలు నమ్మి జనరేటర్లు, డీజిల్ పంపులు, ట్యాంకర్లు పెట్టి పోసుకుంటే కూడా పాపం కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ రైతుల్ని ఆదుకోండి. కొంతమంది అయితే అది ఆ పొలాలు పనికిరావు, ఇప్పుడు రాదు, ఆ చేయి దాటింది. వాళ్ళకి ఎన్యూమరేషన్ వెంటనే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. దాడులకు భయపడతామే మేము బీఆర్ఎస్ పార్టీ? మాది ఉద్యమ పార్టీ. కాంగ్రెస్ నీతి ఏందో ప్రజలు గమనిస్తలేరా? ఖమ్మంలో ఆ రోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టింది. ఇప్పటి వరకు ఆ దాడి చేసిన మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే. దాన్ని దాచిపెట్టి వేరే కేసులో మెర్జ్ చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. చూస్తలేము ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది. కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్నారేమో వీళ్ళు పర్మనెంట్ అని. ఇవాళ ఏమైంది, అడిషనల్ డీజీలు, ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమవుతుందో చూస్తున్నాం కదా, అరెస్టులు అయిపోయి. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది. చట్టాన్ని అతిక్రమిస్తే ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరహా పరిణామాలు ఎదుర్కొంటారు. థ్యాంక్ యూ.